హాయ్ అండి, అందరూ ఎలాగున్నారండి? బాగున్నారా? నేనైతే బాగున్నాను. మీరు కూడా బాగోవాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నానండి. ఈరోజైతే బంగాళాదుంపలతో మసాలా కుర్మా అయితే చేయబోతున్నానండి. పిల్లలైతే ఎంతో ఇష్టంగా తింటారండి. దానికి కాంబినేషన్గా మిరియాలు టమాటా సారు అయితే పెట్టబోతున్నానండి. ఎందుకంటే పిల్లలు చాలా ఇష్టంగా తింటారండి. చాలా టేస్ట్గా ఉంటుంది. మనం పిల్లలకు స్కూల్కి పంపుకునేటప్పుడు బాక్సుల్లో కూడా చాలా బాగుంటుందండి ఈ కాంబినేషన్ అనేది. నా పద్ధతిలో నేను ఎలా చేస్తాను ఏంటనేది మీరైతే చూడండి. అలాగేనండి, నా ఛానల్ చూసేవాళ్ళు ఎవరైనా నా వీడియోస్కి అయితే ఒక లైక్ అయితే ఇవ్వండి. మీరు ఇచ్చే లైక్ నాకు నా వీడియోస్ మరి కొందరికైతే వెళ్తాయండి. చూస్తున్నారు కానీ లైక్ అయితే ఇస్తలేదండి. చాలామంది నాకు లైక్ ఇవ్వండి. లైక్ ఇచ్చి మీరు ఎవరైతే నా ఛానల్ చూస్తున్నారో ఒక కామెంట్ అయితే పెట్టండి. నాకైతే మీరు ఎవరు చూసేది ఏంటనేది నాకైతే తెలుస్తుందండి. మీ కామెంట్ పెట్టి మీ పేరైతే చెప్పండి, నాకు తెలుస్తుందండి. ఎక్కడి నుంచి చూస్తున్నారు తెలుస్తుందండి. కావాల్సినవన్నీ నేను చూపిస్తాను చూడండి. మసాలా బంగాళదుంపల కుర్మాకి ఏమేమి కావాలో అవన్నీ అయితే నేను చూపిస్తాను చూడండి ఒకసారి. ఇదిగోండి, బంగాళదుంపల మసాలా కుర్మా అయితే చేయబోతున్నానండి. ఇంకా బంగాళదుంపలు అయితే ఉడకబెట్టుకుంటున్నాను చూడండి. 1/2 కేజీ బంగాళదుంపలు అయితే ఉన్నాయండి. ఇదిగోండి, మెత్తగా ఉడకబెట్టేసుకున్నానండి దుంపలు. ఇదిగోండి, కరివేపాకు, ఎండుమిరపకాయలు, కొత్తిమీర, కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ పచ్చిమిరకాయలండి, పోపు గింజలండి, అల్లం వెల్లుల్లి పేస్టు, మసాలా పొడి, ధనియాల పొడి అండి. ఇంకెంత మట్టికి వేసుకుని మనం మసాలా బంగాళదుంపల కుర్మా చేసుకుంటే చాలా టేస్ట్గా ఉంటుందండి. చాలా బాగుంటుందండి. ఇప్పుడు నేను ఎలా చేస్తాను ఏంటనేది మీకైతే చూపిస్తాను చూడండి. ఇవన్నీ మనకైతే చక్కగా మగ్గిపోయాయండి. ఉల్లిపాయ పచ్చిమిరకాయలు మొత్తం తాలింపు సరుకులు అన్నీ చక్కగా దోరగా వేగి ఉల్లిపాయ పచ్చిమిరకాయలు కూడా చక్కగా మగ్గిపోయినాయి. ఇంకా మనం కట్ చేసి పెట్టుకున్న ఈ బంగాళదుంపలు చేసేసుకుంటున్నానండి. ఇలా చిన్న చిన్నగా సాగుతో అయితే కట్ చేసేసుకున్నానండి. ఉడకబెట్టిన బంగాళదుంపలు కదండి. సిమ్లో పెట్టుకుని 1 నిమిషం పాటు అయితే ఉడికించుకుందామండి. బంగాళదుంపలు అయితే మనకి ఉడికిపోనియే కానీ కొంచెం నూనెలో మగ్గితే బాగుంటాయి కదండి. మనకి తాలింపు అయిపోయిన తర్వాత ఎక్కువసేపు ఏమీ ఉడికించుకోక్కర్లేదండి. మనకు ఉడకబెట్టిన బంగాళదుంపలు కాబట్టి అడుగు పెట్టేద్ది. ఇదిగోండి మసాలా పొడి,
బంగాళాదుంపల కుర్మా అయితే అయిపోయినట్టేనండి. ఇంకా స్టవ్ అయితే కట్టేసుకుంటున్నాను. అయిగోండి టమాటా రసం అయితే పెడతానండి. ఈరోజు పెద్ద టమాటాలు అయితే 4 టమాటాలు అయితే ఉడికించుకుంటున్నాను. చూడండి, మనం నీళ్ళు ఉడికించేసుకోవాలండి. ఫస్ట్ టమాటాలని ఉడికించేసుకుంటానండి. టమాటాలని ఇదిగోండి టమాటాలు అయితే ఉడకబెట్టేసుకున్నానండి. పెద్ద పెద్ద టమాటాలు అండి ఇవి. మిరియాలు టమాటా రసం అయితే పెడతానండి. ఇదిగోండి మిరియాలు అయితే ఇప్పుడు పొడి చేసి చూపిస్తాను మీకు. ఇప్పుడు కొంచెం పసుపు వేసుకుంటున్నానండి. టమాటా రసంలో అన్నీ వేసేసుకున్న తర్వాత లేత కరివేపాకు తీసుకుని కరివేపాకు కూడా వేసుకుని కొత్తిమీర కూడా వేసుకుంటే టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి. కాకాక చక్కన స్మెల్ అయితే వద్దండి, చాలా బాగుంటుందండి. ఇదిగోండి టమాటా మిరియాల రసం అయితే మనకు చక్కగా మరిగిపోయిందండి. టేస్ట్ అనేది అసలు చాలా బాగుంటుందండి. అయిపోయిందండి. స్టవ్ అయితే కట్టేసుకుంటున్నాను. ఇంకా తాలింపు అయితే పెట్టుకుందాము. ఎలాగుంది టమాటా రసం మసాలా బంగాళదుంప కర్రీ? చాలా బాగుంది. చాలా టేస్ట్గా ఉందండి. పిల్లలైతే చాలా ఇష్టంగా అయితే తింటారండి. చాలా బాగుంది. మా అబ్బాయికి చిన్నప్పుడు నేను ఇలాగే చేసి పెట్టేదానండి బాక్సుల్లోనూ. అందుకని ఈరోజు చాలా ఇష్టంగా అయితే తిన్నాడండి. మా అబ్బాయికి కూడా పెట్టాను. టమాటా రసం ఎలా ఉందో చూసుకుందామండి.
మనం ఇలా సారుతో అన్నం కలిపి పెట్టేసుకుని బాయ్ బాయ్ నాని, మళ్ళీ ఈవినింగ్ వస్తాం. నడు. జాగ్రత్తగా పట్టుకో.